మనం ఇక్కడికి దేనికి వచ్చాం? సిద్ధురాల గురించి మనం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా, దాని గురించి ఒకరు ఫోన్ చేశారు. అందుకే చూడ్డానికి వచ్చాం. నమస్కారం అండి. నమస్తే. నేను రామానుజంని. ఓ, ఆ మూగపిచ్చి దాని గురించి పేపర్లో ప్రకటించింది మీరేనా? అవునండి. ఆ, రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. ఇన్ని రోజులుగా ఆమె గురించి డైలీ పేపర్లో ప్రకటన ఇస్తూనే ఉన్నాం. మొదటిసారిగా ఆమె గురించి మీ దగ్గర నుండే రెస్పాన్స్ వచ్చింది. అందుకే మీరు ఫోన్ చేయగానే ఏ మాట వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వివరాలు చెప్పండి. ఆవిడెక్కడ చూశారు? భైరవ్ కోన వెళ్లే దారిలో ప్రసన్న వెంకటేశ్వరుడి గుడి ప్రాంతంలో చూశాను. మేం ప్రకటనిచ్చిన ఆవిడ, మీకు కనిపించిన ఆవిడ ఒక్కరే అని మీకెలా అనిపించింది? ఆవిడ చూడ్డానికి పిచ్చిదాన్లా ఉన్నా ఆవిడ ముఖంలో ఒక తేజస్సుంది. ఆవిడ మొగదాన్లా అనిపించినా ఆవిడ మాటల్లో గూఢార్థం ఉంది. ఈ విషయం గురించి మా భార్యాభర్తలం కూడా మాట్లాడుకున్నాం. అందుకే ఈ ప్రకటన చూడగానే ఆవిడ గుర్తుకొచ్చి మీకు ఫోన్ చేశాను. మీరు మాకింకో సహాయం చేయగలరా? చెప్పండి. ఇప్పటి వరకు ఆవిడ గురించి వినడమే తప్ప చూసింది లేదు. మీరొక్కసారి మాతో వచ్చి ఆవిడ్ని చూపించగలరా? అది ఏం లేదండి, మనం ఒకసారి ఒక పిచ్చిదాన్ని చూసాం కదండి. ఆవిడ గురించి పేపర్లో ప్రకటనిచ్చారు. అది చూసి నేనే వీళ్ళకి ఫోన్ చేశాను. ఆవిడ గురించి ఎందుకు ఆరాలు తీస్తున్నారు? ఒక ముఖ్య దైవకార్యం గురించి ఆవిడకే తెలుసు. అది ఆవిడ ద్వారానే తెలుసుకోవాలి. అందుకే ఆవిడని వెతుకుతున్నాం. ఆవిడ రూపం మాకు తెలీదు కాబట్టి తెలిసిన సుధగారినొచ్చి చూపించమన్నాం. వచ్చిన వాళ్ళకి కాఫీ ఏదైనా ఇచ్చా? పర్వాలేదండి, పర్వాలేదు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఆమె మోగది అంటున్నారు, నాలుక లేనిది అంటున్నారు, ఆమె ద్వారా తెలుసుకోవాలి అంటున్నారు. ఎలా తెలుసుకుంటారో? చూడ్డానికి మూగదానిలాగే ఉన్నా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాటలు వినగలిగిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అంతం కాదు, ఆరంభం.
నువ్వా? రారా, కూర్చో. ఏంట్రా అంత టెన్షన్ గా ఫోన్ చేసావు? చూడరా, మీ చెల్లెలు పట్టపగలను కూడా చూడకుండా ప్రతిదానికి భయపడుతూ నన్ను కూడా భయపడుతుంది. ఏమైందమ్మా? తెనాల్లో కమల్ హాసన్ లాగా తలుపు కొడితే భయం, గ్లాసు పగిలితే భయం, గాలి వీస్తే భయం, భయం భయం భయం. చాలే ఆపండి మీ వేదాంతం. చూడు బాలా, ఆ ఆటో డ్రైవర్ని చూసి భయపడిందని చెప్పి నేనెంత వద్దన్నా వినకుండా స్వాతికేమీ జరగకూడదని తాయెత్తు కట్టించింది. అది చాలదన్నట్టు ఇప్పుడు తను కూడా భయపడుతోంది. తన్ను కూడా తీసుకువెళ్ళి 2 చేతులకు 2 కాళ్లకు తాయెత్తు కట్టించి తీసుకురావెళ్ళు. నీకు ఇవన్నీ నవ్వులాటగా ఉన్నాయంట్రా? నవ్వులాట కాకపోతే ఏమిట్రా, పట్టపగలే భయం భయం భయం. ఆయన మాటలకేమొచ్చింది గాని నువ్వు రా అన్నయ్యా. రారా. బాగున్నావా కాళనేత్ర? అంతా మీ దయ బాబా. రా. కూర్చో కూర్చో. విషయం చెప్పు బాబా. నా మొదటి ప్రయత్నంలోనే ఆ బిడ్డ తప్పించుకుంది. నువ్వు మంత్రప్రయోగం చేసుంటావు. లేదు బాబా, మానవ ప్రయత్నమే చేయించాను. మళ్ళీ ప్రయత్నించు కాళనేత్ర. ఆషాఢ అమావాస్య నాడు మూలా నక్షత్రంలో జన్మించిన ఆడపిల్లను నువ్వు గనక బలిస్తే నువ్వు చేసే ఏ పనినైనా సరే నాగశక్తి అడ్డుకోలేదు. నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించు. ఆలోగా నేను నీవు తీసుకొచ్చి ఇచ్చిన ఈ నర్మద జాతకాన్ని పరిశీలిస్తాను. ఆ నర్మదను ఎలాగైనా నా వశపరచండి బాబా. ఆ నర్మదను వశపరచుకొని ఏం చేస్తావు చెప్పు కాళనేత్ర. ఆ నాగశక్తి నా ప్రయత్నాన్ని కనిపెట్టకుండా ఉంటే చాలు. అలా చేస్తే ఆ నాగశక్తిని అంతం చేసే శక్తి ఈ నర్మదను బలిగిస్తే యక్షిని నాకిస్తుంది. నాగశక్తిని అంతం చేసి నువ్వేం సాధించబోతున్నా? నా గురువు నాకు అప్పగించిన ఆ పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మను నేను చేజిక్కించుకోవాలి. ఆ బొమ్మ ఉన్న చోటును నర్మద నీకు చూపించింది కదా. నేను చెప్పిన ఆ పిల్లని నువ్వు బలిస్తే నువ్వు చేసే కార్యాలను నాగశక్తి కనిపెట్టలేదు. హలో, అలాగా, ఓకే.
enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.